సో ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది అనగానే గోల్డ్ పైన ఆఫర్స్ ఉంటే ఎంత రష్ ఉంటుందో అంత రష్ షోరూమ్స్లో చూస్తున్నాం. సో ఏం సజెస్ట్ చేస్తారు మీరు కస్టమర్స్కి? స్ట్రేట్ అవే షోరూమ్స్కి వెళ్ళి నచ్చిన డిజైన్ ట్రయల్ వేసి తీసేసుకోవడం బెటరా, లేదు మనకి వెళ్ళి షాప్లో చేయించుకోవడం బెటర్ అంటారు? నేను స్వతహాగా స్వర్ణకారుని వర్క్ చేశాను, జాబ్ కూడా చేశాను, క్రికెట్ కూడా అన్ని అనుభవాలు ఉన్నాయి. నా అనుభవాలతో చెప్తున్నాను. మేము మీకు చెప్పేది ఏంటంటే మీకు తక్కువ లాస్లో తక్కువ వేస్టేజ్లో మీకు వస్తువు తయారు కావాలంటే స్వర్ణకారుని నమ్ముకోవాలి. మంచి స్వర్ణకారులు 90-95% స్వర్ణకారులు ఉన్నారు. వాళ్ళు మీకు మంచిగా గ్యారంటీగా చేసిస్తారు. మీరు 100 రూపీస్కు 90 రూపీస్ అయినా మీకు రిటర్న్ వస్తుంది. స్వర్ణకారుడి దగ్గర చేయిస్తే 92 రూపీస్ కూడా వస్తుంది. వేరాస్ జ్యువెలరీ దగ్గర పోతే అవును మా దగ్గర చేయించారు అంటాడు, 10% కోసేస్తాడు. మళ్ళీ కొత్త వస్తువు చేయిస్తున్నప్పుడు మళ్ళీ 15% వేస్తాడు. ఓవరాల్గా మీకు 25% నష్టం వస్తుంది. మీకు మేము ఏదైనా మీరు వస్తువు తీసుకొస్తే కూడా మేము మీకు అప్పు పెట్టి చూస్తాం. మీరు ఒకవేళ మీకు ఎమర్జెన్సీ ఉంది బ్యాంక్లో కూడా మేము తీసుకెళ్ళి మీకు మ్యాక్సిమం లోన్ ఇప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జ్యువెలరీ మీద చెప్పేది నేను. ప్యూర్ గోల్డ్ అయితే ఏ రోజైనా కానీ మీకు ₹1,00,000కు 99,500 రూపాయలు నేను ఇప్పిస్తాను మీకు ఇంతవరకు గ్యారెంటీ. ఓకే, అసలు ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఎక్కడ తీసుకోమంటారు ఇప్పుడు ఉండే సినారియోలో? ఇప్పుడు తీసుకునేది మాత్రం మీరు చేయించుకోవడమే ఉత్తమం. స్వర్ణకారుడి దగ్గర చేయించుకోవడం ఉత్తమం. ఓకే, సో ఇది గోల్డ్ కన్ఫ్యూజన్స్కి అన్నిటికీ కూడా ఈ వీడియోతో బ్రేక్ పడిందని నేను అనుకుంటున్నా. మొత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక పక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ పర్చేసెస్ పైన ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళ బడ్జెట్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ సైమల్టేనియస్గా ఎవరైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారో అండ్ కట్టాల్సిన డ్యూటీస్ కేంద్రానికి ఎగ్గొడుతూ వెళ్తున్నారో వాళ్ళ భర్తం పట్టడానికి ఇట్లాంటి డెసిషన్ అయితే కేంద్రం తీసుకుంది. అదనపు భారం కేంద్రం పైన పడినప్పటికీ ఇంకో వైపు నుంచి వచ్చే కస్టమ్ డ్యూటీతో అవి రికవరీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఏ నిర్ణయం అయినప్పటికీ మిడిల్ క్లాస్ వారికి మాత్రం ఇవి ఒక గోల్డెన్ డేస్ కానీ అనేది నేను చెప్తాను.